years younger to her only son. ఈ మదర్ యొక్క ఓన్లీ సన్ కన్నా డాటర్ ఎన్ని ఇయర్స్ చిన్నదట? 6 years చిన్నది. అంటే ఈ గర్ల్ బర్త్ అప్పుడు ఆ బాయ్ కి ఎంత ఏజ్ ఉంటుంది? ఆర్ యు గెటింగ్ ద పాయింట్ అన్న? ఆ గర్ల్ బర్త్ అప్పుడు బాయ్ ఏజ్ ఎంత ఉంటుంది? మదర్ ది 30 అంటే బాయ్ 6 years యంగర్ అంటున్నాడు. గర్ల్ యంగర్ అంటే బాయ్ ఓల్డర్ అనే కదా. 6 years వాడు ఏజ్ ఉంటుంది. సో ఆ గర్ల్ ఎప్పుడు గర్ల్ బర్త్ అప్పుడు మదర్ ఏజ్ 30 years ఉంటే బాయ్ ఏజ్ 6 years ఉంటుంది నాన్న. ఇది ఎప్పుడు? గర్ల్ పుట్టినప్పుడు. గర్ల్ ఎప్పుడు పుట్టింది? 6 years. ఈ అబ్బాయి కన్నా యంగర్ కాబట్టి 6 years ఎగో ఏజెస్ కి వెళ్తాం, రైట్? సారీ 6 years ఆఫ్టర్ ఏజ్ వచ్చేస్తాం. దెన్ ప్రెజెంట్ ఏజెస్ కి రండి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ ఈక్వల్ టు 30 + 6, ఇట్ విల్ బి 36. అండ్ సన్ ఏజ్ 6 + 6 = 12. Now what are the present ages of mother and his son? 36 and 12. If you check the ratio, also ratio satisfy అవుతుంది చూడండి. 12 1 jars 12, 3 jars, it will be 3:1. So write it down. First initially you have to take the ratio, then after a birth girl పుట్టినప్పుడు ఏజ్ గురించి చెప్తాడు. మదర్ ఏజ్ 30 years, గర్ల్ పుట్టినప్పుడు బాయ్ ఏజ్ ఎంత అంటే 6 years యంగర్ అయి ఉండాలి, ఓల్డర్ అయి ఉండాలి వాడు. కాబట్టి 6 years తీసుకుంటున్నాం. నౌ ప్రెజెంట్ ఏజ్ అంటే 36 + 6 = 30 + 6 = 36 అవుతుంది మదర్ ఏజ్. అండ్ 6 + 6 బాయ్ ఏజ్ = 12 years అవుతుంది. యూఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ ఓన్లీ, దెన్ యువర్ ఆన్సర్ షుడ్ బి 36. ఉన్నారా? ఇన్ఛార్జ్ మేడం ఉన్నారా? ఓకే, నౌ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వెళ్ళండి. గో ఫర్ సెకండ్ క్వశ్చన్. So look at second question, Nana. The ages of Ram and Prem differ by 16 years. 6 years ago, Prem's age was thrice that of Ram's age. You have given a ratio of Prem and Ram 6 years ago. 6 years ago ratio emundi Nana? 6 years ago ratio between Prem and Ram is equal to a ratio lo undi. So Prem age was thrice that of Ram antunnadu. If the Ram age is 1 year, Prem will be, yes, quite enough. So what is if Ram age is equal to, if Ram equal to 1, Prem age will be, madam idamna sound amp adjust cheyala chudandi madam. The age of Ram and Prem differ by 16 years. 6 years ago, Prem's age was thrice as the Ram's age. 6 years ago, what is the ratio between the two fellows, Prem and Ram? It is 3:1. Now let me ask a question. If the age of two persons is differ by something, ఇది ప్రీవియస్ అయినా ప్రెసెంట్ అయినా ఫ్యూచర్ అయినా ఏముంటుంది? సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, మీకు మీ బ్రదర్ కి ఉన్న డిఫరెన్స్ 2 years అనుకోండి. 10 years ago కూడా 2 years ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 10 years ఆల్సో ఇట్ ఈస్ డిఫర్ బై 2 years. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ బ్రదర్ ఈస్ 2 years at present, ఫ్యూచర్ లో కూడా 2 years డిఫరెన్స్ ఏ ఉంటుంది. అండ్ 10 years ago కూడా సేమ్ డిఫరెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవడానికి ఉంటుంది, రైట్? In the same way, difference of these two fellows ఇక్కడ 16 years ఇచ్చారు. ఈ రేషియోలో డిఫరెన్స్ ఎంత ఉంది? 2 parts ఉంది. అంటే 2 parts = 16 years అనే కదా. రేషియోలో డిఫరెన్స్ 2 parts ఉంది. ఇయర్స్ లో అది ఈక్వల్ గా 16 ఉంది. దెన్ 2 parts = 16. You need to take whose age you want to find the present ages. ఇద్దరే అడుగుతున్నాడు. present ages ఇద్దరే అడుగుతున్నాడు. For that, 1 part = to how much calculate చేయాలి? 1 × 16 divided by 2 will give us what? 8 years. 1 part = to 8 years. 6 years ago, age of Prem is equal to 3 × 8 24, and age of Ram equal to 1 × 8 8. ఇది 6 years ago అవుతుంది. కానీ అడిగింది ఏంటి? ప్రెజెంట్ ఏజెస్. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రేమ్ ఎంత అవుతుంది? +6 యాడ్ చేయండి. 24 + 6 = 30. Again, Ram also
6 years add చేయండి, you are getting 40. Then 30 plus 14 will be your answer. Total sum of ages అడుగుతున్నాడా లేదా find their ages అన్నాడా? Just find their ages అన్నాడు. రాము ప్రేమ్ is equal to 30, Ram is equal to 14. Sum of ages అడిగితే it will be 44. But అడిగిన sum of ages కాదు కాబట్టి just leave it like this. Is it clear నానా? Again ఇంకొకసారి మాట్లాడుతున్నాను వినండి. The ages of Ram and Prem differ by 16 years. ఈ డిఫరెన్స్ అనేది ఫ్యూచర్ అయినా ప్రెజెంట్ అయినా ఫ్యూచర్ బ్యాక్వర్డ్ అయినా కానీ పాస్ట్ లో అయినా సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బ్రదర్ కి 2 years డిఫరెన్స్ ఉంది ప్రస్తుతానికి. ఆఫ్టర్ 10 years కూడా సేమ్ 2 years క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ 10 years ఎగో కూడా సేమ్ 2 years ఉంటుంది. ద సేమ్ వే రేషియో ఆఫ్ 6 years ఎగో ప్రేమ్ అండ్ రామ్ రేషియో 3:1 ఉంటే డిఫరెన్స్ ఎంత ఉంది ఇద్దరి మధ్య? 2 parts. 2 parts ఇక్కడ 16 కి ఈక్వల్ అయితే 1 part ఈక్వల్ టు 8 years అవుతుంది. 1 part ఈక్వల్ టు 8 years. 6 years ago ప్రేమ్ is equal to 24, రామ్ is equal to 8 years. బట్ ప్రెజెంట్ ఏజెస్ అడుగుతున్నాడు కాబట్టి 24 plus 6 equal to 30 ప్రేమ్ ఏజ్ అవుతుంది అండ్ 8 plus 6 equal to 14 it is రామ్స్ ఏజ్ అవుతుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. నోట్ చేయండి అమ్మా. yes, shall I go for next one? Hello, next question. So look at next question. Enter on the next question. Yes, follow the letter. So move for next question. And question number 3, please write down. 15 years hence, Mohan will be just 4 times as old as he was 15 years ago. How old is Mohan at present? Very simple question, single line question. Please write down and try to solve it. 15 years hence. Hence means what? Forward. After 15 years, present నుంచి 15 years తర్వాత 15 years hence, Mohan will be just 4 times as old as he was 15 years ago. 15 years ago ఎంతైతే ఉన్నాడో ఏజ్ దానికి 4 times ఉందంట. ఎప్పుడు? 15 years తరువాత. So now you are asking to find how old is Mohan at present అంటున్నాడు. Again, you have to take ratio between 15 years ago and 15 years hence. If you take the ratio of these two values, time periods, you will get your answer. Try చేయండి. Last row boys, follow Ali. So you have to take ratio between 2 time periods. Nana, ఈ 2 time periods మధ్య ratio తీసుకోండి, you will get your answer. 15 years ago, for example, if it is your present point, present age, ఈ present age point కి 15 years ago data గురించి మాట్లాడుతున్నాడు. 15 years hence data, after 15 years data మాట్లాడుతున్నాడు. 15 years ago ఉన్న ఏజ్ కి 15 years after hence అంటున్నాడు. ఉన్న ఈ 2 ఏజెస్ మధ్య రేషియో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 15 years hence Mohan will be just 4 times as old as he was 15 years ago. ఇక్కడ ఉన్న ఏజ్ కి 4 times ఉంది. ఇక్కడ ఎంత మనకు తెలుసా? తెలియదు. కాబట్టి 15 years ఉన్న ago ఉన్న ఏజ్ ని 1 part అనుకుందాం. If it is 1 part, 15 years hence ఎంత ఉండాలి? దీనికి 4 times ఉండాలి. 1 into 4 will be 4. అంటే ఈ 2 రేషియోస్ ఎలా వస్తుంది మనకి? ఇది 1:4 రేషియోలో వస్తుంది. ఇది క్లియర్? అర్థమవుతుందా మాట్లాడుతుంది? రేషియో విల్ బి 1:4. ఈ 1:4 మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 parts ఉంది. ఈ 3 parts ఎన్ని ఇయర్స్ కి ఈక్వల్? ఈ 2 టైం ఈ రేషియోస్ మధ్య టైం పీరియడ్ ఎంత ఉంది? 15 years ago and 15 years hence అంటే టోటల్లీ 30 years డిఫరెన్స్ ఉంది. 2 రేషియోస్ మధ్య యు ఆర్ గెటింగ్ 30 years. 2 parts equal to 3 parts equal to 30 years. Then you need to find 1 part equal to how much? Then you are getting what? 1 part equal to 10.
If you take one part equal to 10, 15 years ago age of the person Mohan ఎంత అవుతుంది 10 years old. 15 years ago 10 అంటే present కి వస్తే what is the age of Mohan? 25. In case 15 years hence age తీసుకుందాం, 1 part equal to 10 అయితే 4 parts will be 40 అవుతుంది. 15 years తర్వాత ఎంత అవుతుంది 40. ఆఫ్టర్ 15 years మీ ఏజ్ 40 అంటే ప్రెజెంట్ ఎంత ఉన్నట్లు 40 minus 15 కదా, then it will be again 25. ఏది తీసుకున్నా you can get your answer. After finding one part of age, so 15 years ago data తీసుకుంటేనేమో 15 years ని యాడ్ చేయాలి, ప్లస్ 15 చేయాలి. Or if you take 15 years hence data, 4 parts equal to 40, you need to subtract 15 from 40. Then you will come to present age as 25. This is your answer. Is it clear? So note just. So simple ga nana. So idemana మీ కన్ఫ్యూజన్ ఉంటే ఇలా నోట్ చేసుకోండి. 15 years ago is to 15 years hence ratio is equal to 1:4. Difference equal to 3 parts. If 3 parts equal to 30 years, 1 part equal to 10 అవుతుంది. Then 15 years ago 10 years అవుతే present కావాలంటే 15 యాడ్ చేస్తాం, then it will be 25. ఇక స్టేట్మెంట్ లాగా అక్కడ నేను రికార్డెడ్ గా నోట్ చేస్తాను, కన్ఫ్యూజన్ గా ఉంటే డయాగ్రామ్ లాగా. ఓకేనా, సింపుల్ క్వశ్చన్స్. అలాగే ఒక నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్ ట్రై చేయండి. If twice the sun's age, if the twice sun's age in years be added to the father's age, so look at this now. Twice the age, question note chesara. Okay, make it fast. What are the notes and discuss cheddam. So everyone must write the notes is verify chestam. Don't sit like that. Look at the question. If twice the son's age in years be added to the father's age, the sum is 70 అంటున్నాడు. ఏం చెప్తున్నాడన్నా, twice the son age, సన్ యొక్క ఏజ్ twice ఏజ్ ని ఫాదర్ ఏజ్ కి యాడ్ చేస్తున్నాడు, దెన్ సమ్ ఎంత అవుతుంది అంటున్నాడు 70 అంటున్నాడు. సో ఇఫ్ యు టేక్ సన్ ఏజ్ ఈక్వల్ టు x, ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు y, ఇవన్నీ తీసుకోవడం బదులు డైరెక్ట్ గా యు కెన్ టేక్ 2 into సన్, 2 సన్స్ ఏజ్ కదా. ఇలా రిజిస్టర్ సైన్ చేస్తే అంటే ఫోకస్ చేస్తే క్వశ్చన్ ఏమవుతుంది వినండి, తర్వాత సైన్ చేయొచ్చు వినండి. సన్ ఏజ్ ట్వైస్ ద సన్ ఏజ్ అంటున్నాడు, 2 సన్స్ ఏజ్ ప్లస్ ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు 70. Sum of ages will be 70. Next statement, twice the father age and the son age equal to 95 అంటున్నాడు. If you take son age plus twice the father age, then sum will be 95 అంటున్నాడు. Now you are asking to find the age of the father. You are asking to find what? Age of the father. Great. ఏమడుగుతున్నాడు? Age of the father అడుగుతున్నాడు. When you are solving this question, general approach పిల్లలు ఏం చేస్తారు అంటే అడిషన్ తీసుకుంటారు. 2s plus s equal to 2 ఈక్వేషన్ ఫార్మ్ ని యాడ్ చేసి సాల్వ్ చేస్తారు కదా. 3s plus f plus 2f equal to 3f is equal to 70 plus 95 165 అని తీసుకొని ఆఫ్టర్ టేకింగ్ దిస్ వాల్యూ 3 కామన్ గా ఉంది కాబట్టి అన్నిటిని 3 తో డివైడ్ చేసేస్తే when you are dividing total equation by 3, you are getting what? S plus f plus, so 165 divided by 5 will give 55. So s plus father equal to son plus father equal to 55 అనేది కనిపిస్తుంది, right? Of course, after getting this value, so again 2 sons plus father is equal to 70. Again son plus 2 fathers equal to 95. Again equations ని 2 equations ని ఈసారి సింబల్స్ మార్చేసి మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయడం, ఇదంతా లెంతీ ప్రాసెస్ అవుతుందన్న ఇగ్నోర్ చేస్తాం.
దీన్ని ఇగ్నోర్ చేసి సింపుల్ గా ఈ 2 స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? son's age twice the son's age plus father age equal to 70 అంటున్నారు. I'm writing the same statement here. Twice the son's age plus father is equal to 70 అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ 1 నేను డబుల్ చేస్తున్నాను. సార్ డబుల్ ఎందుకు చేస్తున్నారంటే ఫస్ట్ లెట్ మీ డబుల్ ఇట్, దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. డబుల్ చేయండి. డబుల్ చేయడం అంటే టోటల్ ఈక్వేషన్ ఏం చేయాలి? నేను ఇంటూ 2 చేయాలి. 2 into 2s equal to 4s plus 2 into f equal to 2f is equal to 2 into 70 equal to 140. You are getting 140. Now look at the statement. 4 times of son's age plus 2 times of father age equal to 140 అనే కదా మీనింగ్, రైట్? నౌ ఇక్కడ 4 times of son's age ని స్ప్లిట్ చేస్తున్నాను. ఇది 4 son's age, దీన్ని స్ప్లిట్ చేసి ఇలా రాస్తున్నాను చూడండి. 3 sons plus son అంటే 4 sons కదా. 3 sons plus son plus 2 father equal to 140. Now look at this line, Nana. 1 time of son age plus 2 time of father age equal to problem లో ఎంత అన్నాడు? ఈక్వేషన్ 2 లో 95 అనే కదా. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ ని 95 తో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. దెన్ 3 times of son age plus 95 is equal to 140. Then 3 times of son age equal to, when I am subtracting 95 from 140, I am getting what? 45. Then s equal to, so 45 how many times in 3? 50. Son age equal to 15 and when I am getting son age equal to 15, again in first equation లో son age ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. 2 sons plus father equal to 70 లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 15 equal to 30. 30 plus father age equal to 70 అంటే father equal to 40. What is the age of father? 40. Sir, ఇంత చేయాలంటే you need not to do all this in examination. Examination లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. Is it clear? Examination లో you have options. Verification ఈజీగా అయిపోతుంది ఈ క్వశ్చన్ కి. Instead of solving in equation format, examination లో verification is pretty easy to solve this question. Are you getting my point now? ఓకే, కాబట్టి వెరిఫికేషన్ లో ఎగ్జామ్ లో చేస్తాం. బట్ యాజ్ అ లెర్నర్స్ ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి ఆ ప్రాసెస్ చేస్తాం. ఈ ప్రాసెస్ లో కూడా కాంప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు జనరల్ గా పిల్లలు. 1 time యాడ్ చేసి 1 time సబ్ట్రాక్ట్ చేసి ఇదంతా చేస్తారు. బట్ డోంట్ గో ఫర్ దిస్. ఓకే, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ 1 ని డబుల్ చేస్తే ఇక్కడ మనకి యాక్సెస్ ఉంది కాబట్టి గో విత్ దట్. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్ దిస్. ప్లీజ్ రైట్ డౌన్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గివెన్ ఇప్పటి వరకు మనం కవర్ చేసిన క్వశ్చన్ లో ద ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ 4th క్వశ్చన్. బాగా ఉంది క్వశ్చన్, బాగుంది, మంచి క్వశ్చన్. బట్ ఇన్ కేస్ ఆప్షన్స్ ఇస్తే ఇది కూడా ఈజీయే, పెద్ద టఫ్ ఏం కాదు. ఆప్షన్స్ లేనప్పుడు కాస్త కాంప్లికేటెడ్ అనిపిస్తుంది పిల్లలు. ఓకేనమ్మా, నోట్ చేస్తారు. వెళ్దామా నెక్స్ట్ వన్ కి? ప్లీజ్ రైట్ ద నోట్స్ ప్రాపర్లీ. నేను వెరిఫై చేసినప్పుడు నాకు రీజన్స్ చెప్తే ఐ నెవర్ టాలరేట్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్లియర్ ఉండాలి, దాని ఎక్స్ప్లెనేషన్ క్లియర్ ఉండాలి. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Yes, shall I go for next one? And ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టింది నోట్ చేయొద్దు. మీకు డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి, ఎలా సాల్వ్ చేయాలి అనేది డిఫరెంట్ మెథడ్స్ చూపిస్తున్నాం. But you write the shortcut approach only. Idantha you did not write all this stuff. Complete ayipinda? Veldama next question ki. Yes, second row girls note chesaru. Veldama next question. Complete ayindami. So look at next question, question number 5. 3 years ago, the average age of a family of 5 members was 17 years. 3 years ago, the average age of a family of 5 members was 17 years. After reading the question, క్వశ్చన్ నోట్ చేసేటప్పుడే కీ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తూ నోట్ చేయండి.
సో 5 members average 17 అంటే సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అవుతుంది అనేది బై రీడింగ్ ద స్టేట్మెంట్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత అవుతుంది సమ్ ఆఫ్ ఏజెస్? average of 5 people equal to 17 అంటే sum of these 5 people equal to 85. 17 into 5 will be 85. By reading the statement it తెలియాలి. ఈ 85 ఎప్పటి సమ్? ప్రెజెంట్ సమ్, 3 years ago సమ్. yes Giri, 85 is present sum or 3 years ago sum? క్లియర్ గా స్టేట్మెంట్ ఏం చెప్పండి అన్న? 3 years ago the average age of the family of 5 members was 17 అన్నాడు. అంటే సమ్ కూడా 3 years ago దానే కదా. సో ఫస్ట్ ఆఫ్టర్ రీడింగ్ ద స్టేట్మెంట్ 3 years ago ఆ ఫ్యామిలీ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ 85 అని రియలైజ్ అవ్వండి. 3 years ago సమ్ 85 అయితే ప్రెజెంట్ సమ్ ఎంత అవుతుంది? 3 years ago 85 సమ్ అయితే ప్రెజెంట్ సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎంత అవుతుంది? ఏంటంటే పేరు భూమిక, రైట్? భూమిక. 3 years ago there are 5 people in the family, their average equal to 17 అంటారు. By the data 5 members and 17 3 years ago దీన్ని వేస్ట్ చేసుకొని 3 years ago సమ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 85. ఈ సమ్ 3 years ago. ఇప్పుడు ప్రెజెంట్ సమ్ కావాలంటే ఏం చేస్తావు? మీ ఫ్యామిలీలో 5 members ఉన్నారు. 3 years ago వాళ్ళ సమ్ మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 85 వచ్చింది. ప్రెజెంట్ మీ ఫ్యామిలీ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అవుతుంది అంటున్నారు. ఏంటో మాట్లాడు, రిక్వెస్ట్ మాట్లాడండి. ముత్యాలు, రత్నాలు, పళ్ళ సెట్లు వేయబడ్డా మీకు ఇస్తామన్నాం. మీరు మాట్లాడబోతే కష్టం. చెప్పు ప్లీజ్ పోయిరా. 3 into 85. Oh God, 3 into 8. సో ప్రాంప్ట్ ఇంజనీర్ ఎవరు ఆవిడ? పక్కన ఆవిడ అమ్మా, ఆమె ఏ కాదు, నువ్వు ప్రాంప్ట్ ఇంజనీర్ కాదు. లే, స్టాండప్ వన్స్. చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నెక్స్ట్ గర్ల్ చూద్దాం ఎంతమంది అలా నించుంటారు. 3:85. సో నా క్వశ్చన్ అర్థమైందా నీకు? ఇన్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ యూ హ్యావ్ 5 members 3 years ago మీ ఫ్యామిలీ 3 years ago మీ ఫ్యామిలీలో 5 members ఉన్నారు. ఈ 5 members యావరేజ్ 17 years అంటున్నారు. సమ్ ఎంత అవుతుంది అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేసాం. దెన్ యూ విల్ గెటింగ్ 85. ఈ సమ్ ఎప్పటిది? 85 అనేది 3 years ago మీ ఫ్యామిలీ అందరి ఏజెస్ యాడ్ చేస్తే 85 వచ్చింది. ప్రెజెంట్ మీ ఫ్యామిలీ ఏజెస్ ఎంత అంటున్నారు? ప్రెజెంట్ మీ ఫ్యామిలీ ఏజెస్ ఎంత? వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫ్యామిలీ? నెక్స్ట్ గా చూద్దాం ఎంతమంది నించుంటాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇఫ్ యూ హ్యావ్ 5 members ఇన్ యువర్ ఫ్యామిలీ, 5 సంవత్సరాల క్రితం మీ ఫ్యామిలీ ఏజ్ సమ్ చేసాము. సమ్ ఆఫ్ ఏజెస్ ఈక్వల్ టు 85 వచ్చింది. ఇప్పుడు సమ్ ఎంత అంటే ఏం చేస్తాం? నెక్స్ట్ గర్ల్ బ్యాక్ బెంచ్. సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ దీస్ 5 members ఫ్యామిలీ ఎంత అవుతుంది అంటున్నాను. ఓకేనా? సిట్ డౌన్ అవును. ఐ డోంట్ వాంట్ వేస్ట్ అవర్ టైం. కూర్చోండి. చెప్పు భూమిక, ట్రై చేస్తున్నావా? చెప్పు. కూర్చోండి. లుక్ ఎట్ దిస్ నాన్న. So look at this. 3 years ago sum of 5 members family, sum of these 5 people equal to 5 into 17 is equal to 85. ఇక్కడ ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే, ఇప్పుడు నేనేం అడుగుతున్నాను? 3 years ago కాదమ్మా, ప్రెజెంట్ చెప్పండి అంటున్నాను. ప్రెజెంట్ సమ్ ఆఫ్ దీస్ 5 members is equal to ఎంత అవుతుంది? 5 years ago 85 ఉంటే ప్రెజెంట్ కి రండి. ఎన్ని సంవత్సరాలు ముందుకు వస్తున్నాం? 3 years ముందుకు వస్తున్నాం. ఎంతమందికి? ఒక్కొక్కరికి 3 years పెరుగుతుందంటే 5 members కి 5 3 years 15 పెరుగుతుంది కదా. కాబట్టి ఇప్పుడు సమ్ ఎంత అవుతుంది? 85 ప్లస్ 15 ఈక్వల్ టు 100 అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఒక్కొక్కరికి 3 years పెరిగిందంటే 5 people కి 5 3 years 15 ఇంక్రీజ్ అవుతుంది. అంటే సమ్ ఇంత ముందు 85 ఉన్నది, సమ్ 100 అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి.
A baby having been born, the average age of the family is same today. ఈ రోజు ఒక బేబీ పుట్టిందంట, అయినా కానీ యావరేజ్ ఎంత ఉంది? 17 ఉంది అంట. బేబీ పుట్టితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత అవుతారు? 6 మెంబర్స్ అవుతారు కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ 6 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఫార్ములా ఏంటి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ 6 మెంబర్స్ అవుతున్నారు, దేర్ యావరేజ్ అగైన్ 72. 6 into 72 102. ఆ బేబీ లేకుండా సమ్ చూస్తే ప్రెజెంట్ 100 ఉంది, బేబీతో కలిపి సమ్ చూస్తే 102 ఉంది. అంటే ఏజ్ ఆఫ్ బేబీ ఈక్వల్ టు 2 years కదా. అదే కదా ఒకటి అడిగింది, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్ అంటున్నాడు. ఆ చైల్డ్ ఏజ్ ఎంత అవుతుంది? 2 years అవుతుంది. ఈ క్వశ్చన్ లో ఏమన్నా టఫ్, అంత డిఫికల్టీ ఉందా? ఇస్ దేర్ డిఫికల్టీ ఇన్ దిస్ క్వశ్చన్? యాక్చువల్లీ మీరు ఆ క్వశ్చన్ యూ హావ్ టు గో త్రూ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఒకటికి 2 సార్లు క్వశ్చన్ చదివి కాంటెక్స్ట్ ఏమి ఇచ్చాడు అనేది ఆ కాంటెక్స్ట్ తీసుకోగలిగితే విల్ గెట్ యువర్ ఆన్సర్స్. ఓకే, నో ఇష్యూ. Please quickly copy it and write down next question also. A question copy చేసి నెక్స్ట్ నోట్ చేసుకోండమ్మా. అమ్మా డౌట్ ఏమైనా ఉందా? నాన్న సెకండ్ రో ఫస్ట్ గర్ల్ డౌట్ ఉందా? చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే డోంట్ కీప్ యువర్ డౌట్స్ విత్ యూ, అడగండి. ప్రాక్టీస్ మేక్స్ ప్రాక్టీస్ మేక్స్ నెక్స్ట్ కదా మీకు డౌట్ ఉన్నప్పుడు అడిగి నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఈ మెయింటైన్ చేయడం అనేది నాట్ ఫర్ ద ఫ్యాకల్టీ, ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ బెనిఫిట్ ఓన్లీ. The course management is like the management of several definitely on the each person is good. In the notes. So next question, right? The ratio of A, B, and the ratio of A's and B's age is 4:5. If the difference between the present age of A and age of B 5 years and 3 years, then what is the total present age of A and B? So this is actually question. What side of the question clear? The ratio of A's and B's ages is 4:5. And present of ages ratio 4:5 or if the difference between the present age of A and the age of B 5 years hence, B age ఏమో 5 years తర్వాత ఏజ్ తీసుకున్నాడు, A present ఏజ్ తీసుకున్నాడు, రెండింటి డిఫరెన్స్ చూస్తే 3 డిఫరెన్స్ రావాలి అంటున్నాడు. Then what is the total present ages of A and B? A and B ఇద్దరి present ages ఎంత అనేది ట్రై చేయండి. So look at this, Nana. Present ages ratio equal to ratio ఎంత ఇచ్చడమా? present ages A and B. A is to be equal to 4:5. So then a general mathematical approach ఏంటి మనకి? If the ratio equal to 4:5, ages will be 4x and 5x. If I ask you what is the age of A, you said generally 4x and it will be 5x. ఇప్పుడు స్టేట్మెంట్ ఒకసారి చూడండి. If the difference between the present age of A ఎంత ఉంది మన దగ్గర? 4x ఉంది, and the age of B 5 years hence is 3. Age of B 5 years తర్వాత అంటున్నాడు. After 5 years age of B ఎంత అవుతుంది? 5x plus
5. ఈ 5x కి ఇంకొక 5 యాడ్ అవుతుంది అంతే కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? You're asking to find the difference between two values. What are the values? Percentage of A అంటున్నాడు. A యొక్క percentage కి B యొక్క percentage కి అడగట్లా. B ఏజ్ ఆఫ్టర్ 5 years అడుగుతున్నాడు. ఆఫ్టర్ 5 years B ఎంత ఉంటుంది? ప్రెజెంట్ 5x కాబట్టి ఆఫ్టర్ 5 years ఇంకొక 5 యాడ్ అవుతుంది అంతే కదా. 5x plus 5. ఈ రెండింటిని డిఫరెన్స్ చూసినప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చిందంట? 3 అంటున్నాడు. దీన్ని ఈక్వేషన్ లో రాయండి ఒకసారి. 4x minus 5x plus 5 is equal to 3 అనే కదా దీని మీనింగ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ నానా? స్టేట్మెంట్ మీనింగ్ అదే కదా. నౌ సమ్ ఆఫ్ ఏజెస్ అడుగుతున్నాడు. ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే యూ కెన్ టేక్ యువర్ సమ్ ఆఫ్ ఏజెస్. ఫస్ట్ x వాల్యూ ట్రై చేయండి. 4x minus 5x minus 5 is equal to 3. Then difference equal to minus x. Now 5 minus 5 plus అవుతుంది. It will be 8. But minus value ఇలా వస్తుందా? ఇది ఈక్వేషన్ రైట్ అవుతున్నట్లా? నో, ఇక్కడ ఈక్వేషన్ లో చిన్న మిస్టేక్ ఉంది నాన్న. సో క్వశ్చన్ ని చిన్న చేంజ్ చేద్దాం చూడండి. దర్ ఈస్ ఏ స్మాల్ మిస్టేక్ ఇన్ దిస్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ మార్చితే ఏమైనా వస్తుందేమో చెక్ చేద్దాం. క్వశ్చన్ లో ఏమడిగాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెజెంటేజ్ ఆఫ్ ఏ అండ్ ద ఏజ్ ఆఫ్ బి ఆఫ్టర్ 5 years అన్నాడు కదా. 5 years హెన్స్ అన్నాడు కదా. మనం దీన్ని ప్రెజెంటేజ్ ఆఫ్ బి గా తీసుకుందాం. నన్ను ఇక్కడ బి రాయండి, ఏ ప్లేస్ లో బి రాయండి అండ్ బి ప్లేస్ లో ఏని తీసుకొని ఒకసారి వెరిఫై చేద్దాం. ఇస్ ఇట్ క్లియర్? నన్ను క్వశ్చన్ స్మాల్ మిస్టేక్ ఉంది. ఈ క్వశ్చన్ ని చిన్న చేంజ్ చేస్తున్నాను. The difference between present age of B and the age of A 5 years hence is 3 గా చేంజ్ చేశాను క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ B ఎంత వస్తుంది నాన్న? 5x వస్తుంది. ఆఫ్టర్ 5 years A is equal to 4x plus 5 అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ కదా వాడు చెప్తుంది. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ B ఈక్వల్ టు 5x అవుతుంది మైనస్ ఆఫ్టర్ 4 years after 5 years A is equal to 4x minus plus 5 is equal to 3 అంటున్నాడు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయండి. 5x minus 4x again minus 5 is equal to 3. Now x equal to 8. Now you are getting x equal to 8. x 8 అంటే వాల్యూ ఏం చెప్తామమ్మా? x 8 అంటే ప్రెజెంటేజ్ ఆఫ్ A ఎంత అవుతుంది? 4 8 years 32. And next 8 5 years 40. Present age of A equal to 32, B equal to 40. అడిగింది సమ్ ఆఫ్ ఏజెస్ కాబట్టి సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అవుతుంది? 70. Hope you understand. అక్కడ మైనస్ సింబల్ రాకూడదు. ఆ మైనస్ పోవాలంటే మనకి అక్కడ చిన్న చేంజ్ జరిగారు క్వశ్చన్ లో. అది DTP ఎర్రర్ అయి ఉండొచ్చు, కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? అవునా? ఓకే, నోట్ చేయండి. షల్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? వెళ్దామా నెక్స్ట్ వన్? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాను అన్న. సో ప్లీజ్ రైట్ డౌన్ క్వశ్చన్ నెంబర్ 7. The present age of A and B is in the ratio 6:5 and the sum of their ages equal to 44. Find the ratio of their ages after 8 years. Very base level question. Try to answer. Very base level question. So boys answer cheyali. Kalyan answer cheyali question. The present age of A and B is in the ratio 6:5 and the sum of their age is equal to 44. Is sum total 44 lo 6 parts goes to whom? A. 5 parts goes to B. అదే కదా వాడు చెప్తున్నాడు సమ్ ఆఫ్ ఏజెస్ అంటే. Now 11 parts equal to 44 అవుతుంది. Total parts equal to 11 parts. 11 parts represent total sum 44. If 11 parts equal to 44, 1 part ఎంత అవుతుంది నాన్న? 4 years అవుతుంది. 1 part equal to 4 years, 6 parts ఎంత అవుతాయి? 6 4 years 24 and 4 5 years 20. A is equal to at present 24 and B is equal to 20. బట్ అడుగుతుంది రేషియో ఆఫ్టర్ 8 years అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఒక 8 years ఫార్వర్డ్ కి వెళ్ళండి ఇద్దరికి.
So it will be 32 and 28. You need to find the ratio between 32 and 28. Then it will be what? A table cancel అవుతుంది. 4 table cancel అవుతుంది కదా. 4 8 years and 4 7 times. Then ratio will be, after 8 years, ratio will be 8:7. Base level question, very elementary level question. The next question. Honey was twice as old as Rani 10 years ago. Try చేయండి. Try to solve question number 8. Honey was twice as old as Rani 10 years ago. Ratio ఎప్పుడు తీసుకున్నట్టనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ పాయింట్ ఇది అనుకుంటే ప్రెసెంట్ ఏజెస్ పాయింట్ కనుక ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ప్రెసెంట్ ఏజెస్ పాయింట్, ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ ఎగో ఇచ్చారు? 10 ఇయర్స్ ఎగో రేషియో ఇస్తున్నాడన్న. 10 ఇయర్స్ ఎగో రేషియో ఎంత అని చెప్పాడు నాన్న? మాట్లాడాలి. హనీ అండ్ రాణి ratio. Honey was twice as old as Rani 10 years ago. 10 years ago ratio ఎలా ఉంది? రాణిది 1 year అయితే హనీది twice old ఉంది, అంటే 2 parts అవుతుంది. రేషియో ఎలా ఉన్నట్లు? 2:1. నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు చూడండి. హౌ ఓల్డ్ ఈస్ రాణి టుడే? అంటే రాణి ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. హౌ ఓల్డ్ ఈస్ రాణి టుడే ఇఫ్ హనీ విల్ బి 40 years old 10 years hence. ఈ ప్రెజెంట్ ఏజ్ నుంచి ఒక 10 years తర్వాత, ఆఫ్టర్ 10 years రాణి ఏజ్, ఆఫ్టర్ 10 years ఏజ్ 40 కనుక అయితే ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? ఆర్ యు గెటింగ్ మై పాయింట్ బాయ్స్? స్టేట్మెంట్ చూడండి. హౌ ఓల్డ్ ఈజ్ రాణి టుడే ఇఫ్ హనీ విల్ బి 40 years old 10 years hence. ఇప్పటి నుంచి 10 years తర్వాత ఆమె ఏజ్ కనుక 40 years అయితే ప్రెజెంట్ ఎంత అవుతుంది? 30 కదా. ప్రెజెంట్ 30 అయితే 10 years ఎగో హనీ ఏజ్ ఎంత అయి ఉంటుంది? 20 కదా. ఆ 20ని ఇక్కడ ప్రాబ్లం లో ఎన్ని పార్ట్స్ గా చూపించాడు? 2 parts. దెన్ 2 parts ఈక్వల్ టు 20 అయితే 10 years ఎగో రాణి ఏజ్ ఎంత అయి ఉంటుంది? 10 కదా. 1 part 10 అవుతుంది. 10 years ago 10 అంటే ప్రెజెంట్ ఎంత అవుతుంది? 20 years అవుతుంది. దెన్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాణి ఈజ్ ఈక్వల్ టు 20 years. సో అదే కదా మిమ్మల్ని అడిగింది. ఇజ్ ఇట్ క్లియర్ నానా? క్లియర్ గా స్టేట్మెంట్ చూడండి. రేషియో ఇస్తున్నాడు 2:1. ఈ రేషియో ఎప్పటిది? హనీ అండ్ రాణి రేషియో ఇస్తున్నాడు. ఎప్పటిది? 10 years ఎగోది. బట్ 10 years ఎగో రాణి ఏజ్ కావాలంటే హనీ ఏజ్ మనకు తెలియాలి కదా. హనీ ఏజ్ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ప్రెజెంట్ నుంచి 10 years ఫార్వర్డ్ కి వెళ్ళిపోతే అప్పుడు 40 అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హనీ ఎంత అవుతుంది? 30. అలానే 10 years ఎగో హనీ ఏజ్ ఎంత అవుతుంది అంటే 20. ఫర్ దట్ 2 parts ఈక్వల్ టు 20 అని తెలిసింది. 1 part ఎంత అవుతుంది? 10 years అవుతుంది. సో రాణి ఏజ్ ఎంత 10 years ఎగో? 10. 10 years ఎగో 10 అంటే ప్రెజెంట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో కాబట్టి 10 + 10 విల్ బి 20 years అనేది మాట. దీన్ని లెట్ ఇట్ బి ఎక్స్ అని స్టార్ట్ చేయొచ్చు. లెట్ ఇట్ బి ఎక్స్ అని స్టార్ట్ చేయొచ్చు. బట్ మీరు అలా చేస్తే టైం మొత్తం కన్జ్యూమ్ అవుతుంది ఎగ్జామ్ లో. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి, మాట్లాడదాం. ఏంటంటే డౌట్ ఉంటే చెప్పండి. ఏందన్నా? ఎవరు రానా? అక్కడికి రానా?
క్లియర్గా హనీ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రాణి 10 years ago అంటున్నాడు. అంటే ట్వైస్ కంపారిజన్ అంటే రేషియో గురించి మాట్లాడాడు కదా. 10 years ago రాణి అండ్ హనీ ఏజ్ చేస్తాడు. రాణి కన్నా హనీ 2 parts ఎక్కువ ట్వైస్ అంటున్నాడు కాబట్టి రాణిది 1 part ఉంటే హనీది ఎంత అవుతుంది 2 parts అవుతుంది. రేషియో ఈక్వల్ టు 2:10 అవుతుంది. ఇప్పుడు రాణి ఏజ్ ప్రస్తుతానికి ఎంత అంటున్నాడు. రాణి తెలియాలంటే హనీది ఏదైనా ఐడియా ఉండాలి మనకి. ఎవరో ఒకరు క్లారిటీ కావాలి. హనీ అడిగేటంటే డైరెక్ట్ గా హనీ ఏజ్ గురించి మాట్లాడుకుంటాడు. హనీ ఏజ్ ఎంత 2 parts వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అది కావాలంటే డేటా ఇచ్చాడు. హనీ ఏజ్ 10 years తర్వాత ప్రెజెంట్ నుంచి 10 years తర్వాత 1 year. ప్రెజెంట్ నుంచి 10 years తర్వాత 1 year ఇప్పుడు ఎంత ఉంటుంది ఆ ఏజ్ 30 years. ఇప్పుడు 30 అంటే 10 years ఎగో ఎంత ఉంటుంది 20 years. రైట్. అప్పుడు 10 years ఎగో రేషియో ఎంత ఉంది 2 parts. 2 parts ఈక్వల్ టు 20 అయితే 1 part ఎంత అయింది 10. అంటే రాణి ఏజ్ ఎంత 10 years ఎగో 10 years. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత అవుతుంది 20 అవుతుంది. 10 years ఎగో నా వయసు 10 అంటే ఇప్పుడు 20 కదా. సో రాణి ఏజ్ అవుతుంది. సో అందులో డిఫికల్టీ ఏముంది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని ఆ టాపిక్ పాయింట్స్ కదా ఆరో మార్క్స్ పెట్టి చేస్తున్నాం. లేదు ఎగ్జామ్ ఉంటే అలా మ్యాథమెటిక్స్ అయిపోతుంది. So go for next question. 9 and 10 ఈ 2 questions మీరు వర్క్ చేయండి, హోంవర్క్ గా నోట్ చేసుకోండి ఇవి. దెన్ ఆఫ్టర్ allegations వెళ్దాం. Question number 9 and 10 please write it as task, home task గా నోట్. Question number 9 and 10 write it as home task. So quick గా నోట్ చేయండి. నెక్స్ట్ allegations కి వెళ్ళాలి. Question number 9 and 10 after discussing 8 questions from average problems on ages, 2 questions మీకు ప్రాక్టీస్ కి ఇస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. If you didn't get the answer again I will explain tomorrow. మీరు అట్లీస్ట్ ట్రై చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి, క్విక్గా నోట్ చేయాలి. సో ఫస్ట్ రైట్ డౌన్ ద క్వశ్చన్స్. ఇస్ కంప్లీటెడ్ 2 questions నోట్ చేశారా గిరి? లాస్ట్ క్వశ్చన్ నోట్ చేయండి, క్విక్గా నోట్ చేయండి. ఇస్ కళ్యాణ్ కంప్లీట్ అయిందా 10th question? సో నెక్స్ట్ సో ఐ యామ్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ allegations అనే హెడింగ్ తీసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ రూల్స్ ఆఫ్ allegation. Actually mixtures and allegation is not a separate topic, it is a method to solve questions nana. In different topics మనం we learn profit and loss కంప్లీట్ అయిందా మీకు? పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్. సో వీటన్నిటిలో కూడా allegation రూల్ ఉంటుంది, averages లో కూడా, రైట్? Allegation, mixture and allegation is a method to solve question, not it is a topic actually. But ఇక్కడ స్పెషల్ మెన్షన్ చేశారు కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, the heading rules of allegation. Under that, when you are going with allegation, always do remember Nana, you have to take cheaper quality and dearer quality. First you have to take cheaper quality and dearer quality, and next mean quality. ఈ 3 values మధ్య మనం క్రాస్ గా సబ్ట్రాక్షన్ తీయడాన్ని allegation అని అంటాం. ఆఫ్టర్ టేకింగ్ సబ్ట్రాక్షన్, సో విచ్ మీన్స్ సో dearer quality is dearer quality minus mean quality, you will get some value here, is to again mean quality minus cheaper quality, then you will get ratio. ఇది అలిగేషన్ గా మనం బేస్ గా అప్లై చేసే రూట్. చీపర్ క్వాలిటీ, డీరర్ క్వాలిటీ, మీన్ వాల్యూ తీసుకొని క్రాస్ సబ్ట్రాక్షన్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ అలిగేషన్. నౌ సో ఇఫ్ యూ గో త్రూ ద క్వశ్చన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. లుక్ ఎట్ ద క్వశ్చన్ అన్న. ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ షాప్ కీపర్ మిక్స్ 2 varieties of rice which cost 38 rupees and 54 rupees? ఒక షాప్ కీపర్ దగ్గర 2 varieties of rice ఉన్నాయంట. ఫస్ట్ ఒకటి చీపర్ క్వాలిటీ, ఇంకొకటి డీరర్ క్వాలిటీ. చీపర్ క్వాలిటీ ఎంత ఉన్నాయి? కేజీ 38 రూపీస్ ఉన్నాయి. డీరర్ క్వాలిటీ కేజీ 54 ఉన్నాయి. ఈ వాంట్ టు మిక్స్ దిస్ బోత్. ఈ రెండింటిని ఏదో ఒక పర్టికులర్ రేషియోలో మిక్స్ చేసి సేల్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అయితే మిక్స్ చేసి సేల్ చేసేటప్పుడు మిక్చర్ ప్రైస్ ఎంత పెట్టాలనుకుంటున్నాడు? కేజీ 48 రూపీస్ ఈ మిక్చర్ కాస్ట్ పెట్టాలి అనుకుంటున్నాడు. To put the mixture cost as 48, ఏ రేషియోలో, ఏ ప్రపోర్షన్ లో వాటిని కలపాలి అనేది అడుగుతున్నాడు. టు ఫైండ్ ద వాల్యూ చీపర్ క్వాలిటీ అండ్ డీరర్ క్వాలిటీ తీసుకొని మీన్ వాల్యూని
48 ఇక్కడ నోట్ చేయండి. Now look at this 48. Is this 48 lies between these two values? సో కాబట్టి దీన్ని మీన్ వాల్యూ కింద నోట్ చేసి క్రాస్ గా డిఫరెన్సెస్ తీయాలి. సో టేక్ ద క్రాస్ డిఫరెన్సెస్. 38 and 48 difference equal to 48 and 54 difference equal to 6. Then ratio ఎంత అవుతుంది నాన్న? Again 6:10. Simplify చేయండి. 2 3 jars 2 5 times. What is the ratio? 3:5. 3:5 means what? Then a majority people ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే 3 parts dearer quality 54 price అంటారు. కాదు, ఈ 54 కి సంబంధించింది ఏంటి అంటే 5 parts and this 38 belongs to 3 parts. Okay, కాబట్టి so 38 rupees 3 parts and 54 rupees 5 parts. 3:5 ratio లో మిక్స్ చేయాలి. Then you can sell them for 48 rupees. అన్న 48 rupees కమ్మాలంటే ఏ రేషియోలో కలపాలి? ఇప్పుడు 3:5 అంటే చీపర్ క్వాలిటీ 3 parts తీసుకుంటే డీరర్ క్వాలిటీ 5 parts, which means for your better understanding చీపర్ parts 3 kgs అనుకోండి, డీరర్ క్వాలిటీ 5 kgs తీసుకోవాలి. చీపర్ క్వాలిటీ 6 kgs తీసుకుంటే డీరర్ క్వాలిటీ 10 kgs తీసుకోవాలి, వైస్ వర్సా. ఓకే, ఒకసారి వెరిఫై చేద్దాం. యాజ్ ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, లెట్ మీ వెరిఫికేషన్ ఒకసారి చేయనివ్వండి, చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చీపర్ క్వాలిటీ 3 parts తీసుకుంటున్నాం కదా, వినాలి. చీపర్ క్వాలిటీ ఎన్ని పార్ట్స్ అనుకున్నాం? 3 parts. 3 parts 3 kgs అనుకుందాం. 3 kgs ఇంటూ చీపర్ క్వాలిటీ ఎంత ఈచ్ కేజ్? 38 rupees. 38 into 3 ఎంత వస్తుంది? 24 and 80 సారీ 114 వస్తుంది. 114. అగైన్ డీలర్ క్వాలిటీ ఎంత ఉన్నాయి? 5 kgs ఉన్నాయి. సో 5 into what is the price? 54. 5 into 54 వాల్యూ ఎంత వస్తుందన్న? 25 250 plus 22 70 వస్తుంది. ఈ రెండింటిని ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాం. మిక్స్ చేస్తున్నాం అంటే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది నాకు? 384 అవుతుంది. నాకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 384. టోటల్ లో వెయిట్ ఎంత అవుతుంది? 3 kgs plus 5 kgs. టోటల్ క్వాంటిటీ 8 kgs అవుతుంది. టోటల్ క్వాంటిటీ ఈ 8 kgs నాకు ఎంత పడ్డాయి ఇప్పుడు మిక్చర్? 384. ఇప్పుడు 8 kgs ని 3 అయితే ఈచ్ కేజీ ఎంత అమ్మాలి నేను? 384 డివైడెడ్ బై 8. ట్రై చేయండి, సింప్లిఫై చేద్దాం. 8 1 jars, 8 4 jars 30, 8 4 jars 30, 32 తర్వాత ఎంత ఉంది? 6 ఉంది. 8 8 jars 64. అంటే ఎంత కమ్మాను నేను? 48. అదే కదా వాడు చెప్పింది. మిక్చర్ ఎంత కమ్మాను? 48. వాడు అదే చెప్పాడు. బట్ ఇది వెరిఫికేషన్, ఇది మీరు చేయనక్కర్లేదమ్మా. ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ వెరిఫికేషన్ చూపించాను. ఆ రేషియో కరెక్టా కాదా అని మీకు డౌట్ ఉంటే యూ విల్ గెట్ ద క్లారిటీ. అర్థమైందా నాన్న? సో నోట్ చేసుకోండి. మిడిల్ పార్ట్ ఒకటి నోట్ చేయండి సరిపోతుంది. వెరిఫికేషన్ కానీ ప్రీవియస్ ఉన్న డిస్క్రిప్షన్ అది రెండు అవసరం లేదు. మిడిల్ పార్ట్ ఒకటి నోట్ చేయండి. మిడిల్ పార్ట్ నోట్ చేసి కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసి ట్రై చేయండి. ఇంకా నోట్ చేయాలి, టైం లేదు. మీ క్లాస్ షెడ్యూల్స్ మీ గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేస్తున్నారు. 120 కి క్లాస్ అయితే ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యు కమ్ అట్ 125. బట్ మీరు ఎందుకు వచ్చారు? ఆఫ్టర్ 15 minutes వచ్చారు. అప్రాక్సిమేట్లీ యూ కేమ్ అట్ 135 కి మీరు క్లాస్ లోకి వచ్చారు. సో ఇంత లేట్ అయితే ఎలా? సిఆర్స్ కోఆర్డినేట్ చేసుకోండి. సో 15 to 20 minutes క్లాస్ మిస్ అవుతుంది. అలా టెక్నికల్ ఇష్యూస్. Shall we go for next question నాన్న? వెళ్దామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేశారా? నెక్స్ట్ క్వశ్చన్ కూడా నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. సో లుక్ ఎట్ ద క్వశ్చన్. నేను రీడ్ చేస్తాను, ఈలోపు మీరు నోట్ చేయండి ఒకసారి. A goldsmith has 2 qualities of gold. One is 18 karat purity and the other one is 24 karat purity. 2 qualities ఉన్నాయి. చీపర్ క్వాలిటీ ఏమో 18 carats, dearer quality 24 carats. In what proportion should we mix these 2 qualities to prepare a gold ornament of 22 carats purity?
22 క్యారెట్స్ ప్యూరిటీ తయారు చేయాలంటే ఈ రెండింటిని ఏ ప్రపోర్షన్ లో ఏ రేషియోలో మిక్స్ చేయాలి అని అడుగుతున్నాడు. సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ట్రై చేసి ఆన్సర్ ఇవ్వండి, నాకు రేషియో చెప్పండి. చీపర్ క్వాలిటీ ఎంత ఉంది? 18 క్యారెట్స్ అండ్ డీలర్ క్వాలిటీ 24 క్యారెట్స్. మీన్ వాల్యూ ఎంత కావాలంటున్నాడు? 22. ఏ ప్రపోర్షన్ లో వీటిని మిక్స్ చేయాలి అంటున్నాడు, ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటున్నాడు. దెన్ డిఫరెన్సెస్ తీసుకోండి, విల్ గెట్ యువర్ రేషియో. Cheaper quality, dearer quality and main quality. 18 and 22 difference equal to 4. And again 22 and 24 difference equal to 2. So A ratio lo మీరు ఇప్పుడు వీటిని మిక్స్ చేయాలన్నా 1:2 ratio. Is it clear? So what ratio you have to mix to get 22 carats gold? 1:2 ratio. So 1 part cheaper quality తీసుకొని 2 parts dearer quality తీసుకుంటే then you will get on average 22 carats gold. Okay. So again verification చూపించిన ఇది కూడా అవసరమా? So next question వెళ్దామా? Yes, అలాగే for next na. Next question, look at this na, very easy question. Note చేయండి, quick గా note చేయండి. Third question, please third question quick గా note చేయండి. Quick గా note చేయాలి. The cost of type 1 tea powder is 180 per kg. Type 2 tea powder is 240 per kg. వీటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాడు? 2:1, which means చీపర్ క్వాలిటీ 2 parts తీసుకుంటున్నాడు, డీలర్ క్వాలిటీ 1 part తీసుకుంటున్నాడు. అయితే find the price per kg ఆఫ్టర్ మిక్సింగ్ అంటున్నాడు. మిక్స్ చేసిన టీ పౌడర్ ది పర్ కేజీ ఎంత అంటున్నాడు. దాని చీపర్ క్వాలిటీ ఎంత తీసుకున్నారు మీరు? 2 parts 2 kgs అనుకుందాం. యూ కెన్ టేక్ 2 kgs and 1 kg. 2 kgs 1 kg క్వాంటిటీ తీసుకోవచ్చు. ఆర్ రేషియో డిస్టర్బ్ అవ్వకుండా యూ కెన్ టేక్ 4 kgs and 2 kgs. 4 kgs 2 kgs అన్న రేషియో ఏమవుతుంది? అగైన్ 1:2 అవుతుంది. లేదు 8 kgs and 4 kgs ఆల్సో యూ కెన్ టేక్. బట్ ఇలా హైయర్ వాల్యూస్ తీసుకుంటే లేదు 20 kgs and 10 kgs. హైయర్ వాల్యూస్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ తప్పు అవుతుంది. సో బట్ దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం సింపుల్ గా 2 kgs and 1 kg అజంప్షన్ తీసుకోండి. రైట్. ఇఫ్ చీపర్ క్వాలిటీ ఇస్ 2 kgs into 180, కాస్ట్ ఎంత అవుతుంది నాన్న? 360. అండ్ డీలర్ క్వాలిటీ 1 kg మిక్స్ చేస్తున్నాం, 1:240. దెన్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి? 240 రూపీస్. ఇప్పుడు ఈ మిక్చర్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 600 రూపీస్ అవుతుంది. టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ 3 kgs అవుతుంది. 3 kgs మనకి ఎంత కాస్ట్ పడ్డది నాన్న? 600. ఈచ్ కేజీ ఎంత అవుతుంది ఇప్పుడు మిక్చర్? ఈచ్ కేజీ ఆఫ్ మిక్చర్ ఈక్వల్ టు 600 divided by is equal to 200. Then your answer will be 200. Very base level question, nothing, there is no difficulty in this question. Question number 4 try cheyandi. Please try to solve question number 4. Note chesi answer ఇవ్వాలి. ఇది ఆన్సర్ చేసిన వాళ్ళని పంపిస్తాను, లేదంటే మీరు ఇక్కడే ఉంటారు బ్రేక్ టైం లో కూడా. Question number 4 ఆన్సర్ ఇవ్వాలమ్మా. నేను ఎవరు అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. హలో, ద బాయ్ విత్ క్యాప్. ఏంటి సార్? హలో రే బాబు, ఏంటి ప్రాబ్లం ఏంటి? How many liters of water must be added to 40 liters of milk at cost price 70 per liter such that the price of mixture become 70 per liter? Different approaches లో చేయొచ్చు. జనరల్ మ్యాథమెటికల్ అప్రోచ్ లో చేయొచ్చు, లేదా అలిగేషన్ నేర్చుకుంటాం కాబట్టి అలిగేషన్ రూల్ లో కూడా చేయొచ్చు. రెండు చూపిస్తాను మీకు, అలిగేషన్ అండ్ జనరల్ రూల్. సో ఒకసారి చూడండి, మీరు ట్రై చేయండి. వర్కౌట్ అవ్వకపోతే నేను చెప్తాను, అన్ని నేనే చెప్తే మీకు ఇంతైనా అనిపిస్తుంది. మీరు డేటా ఏమి ఇచ్చారు, ఎలా సాల్వ్ చేయాలి, కీ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది హౌ టు లెర్న్, థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలి మీకు. సో నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. కంప్లీట్ అయిన క్వశ్చన్ నోట్ చేశారు ఫస్ట్? Please write down the question quickly. Note chesara. Second row girls. Complete in the second row. Complete chesara. Wellamandi question ki next question. Look at this question. Someone please read the question nana. Ever read chesaru? Question name first girl. Parenti.
Tejasvi, stand up and read the question. Very good, timeline figure. How many liters of water must be added to 40 liters of milk costing 70 per liter? Milk price ఎంత ఇచ్చాడు? What is the price of milk per liter nana? 70 rupees. ఈ 70 రూపీస్ లీటర్ ఉన్న 40 లీటర్స్ మిక్చర్ మన దగ్గర ఉంది, 40 లీటర్స్ మిల్క్ క్వాంటిటీ. దీనిలో వాటర్ యాడ్ చేయాలి అంటున్నాడు. ఎందుకు వాటర్ యాడ్ చేయాలంటున్నాడు? టు సెల్ దెమ్ అట్ 50 పర్ లీటర్. 50 పర్ లీటర్ గా అమ్మేలాగా వీటిని యాడ్ చేయాలంటే వాటర్ ఎన్ని వాటర్ యాడ్ చేయాలి అంటున్నాడు. అది గెటింగ్ మై పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చీపర్ క్వాలిటీ డీలర్ క్వాలిటీ కాన్సెప్ట్ వెళ్ళిపోతే చీపర్ క్వాలిటీ ఏమవుతుంది నాన్న? వాటర్ అవుతుంది. డీలర్ క్వాలిటీ మిల్క్ అవుతుంది. మిల్క్ ప్రైస్ లీటర్ ఎంత చెప్పారు? 70. వాటర్ ప్రైస్ ఎంత లీటర్? ఇచ్చాడా ప్రాబ్లంలో? కానీ ఇవ్వలేదు. కానీ వాటర్ కి కాస్ట్ ఏమైనా ఉంటుందా? మనమే మినరల్ వాటర్ పోయాం కదా, డైల్యూట్ చేసేటప్పుడు, మిల్క్ డైల్యూట్ చేసేటప్పుడు జనరల్ వాటర్ కదా మనం పోస్తాం. జనరల్ వాటర్ 0 ప్రైస్ లో ఉంటాయి, రైట్? వీటిని రెండింటిని మిక్స్ చేసినప్పుడు లీటర్ ఎంత కమ్మాలంటున్నాడు? మీన్ వాల్యూ 50 చెప్తున్నాడు. ఫర్ దట్ టేక్ ఇట్ యాజ్ 50. నౌ అలిగేషన్ అప్లై చేయండి. ట్రై టు అప్లై అలిగేషన్. Difference between 0 and 50 will be 50 and difference between 70 and 50 will be 20. అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి ఇప్పుడు? 2:5. మిల్క్ 2 parts తీసుకుంటే, సారీ వాటర్ 2 parts తీసుకుంటే మిల్క్ 5 parts తీసుకోవాలి. మిల్క్ ఆల్రెడీ ప్రాబ్లం లో ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు? 40 లీటర్స్ అన్నాడు. అంటే ఈ 5 parts 40 లీటర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా. 5 parts ఈక్వల్ టు 40 లీటర్స్. 2 parts ఎంత అవుతాయి? వాటర్ 2 parts ఉన్నాయి కాబట్టి 2 parts ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఎక్స్. దెన్ 2 parts విల్ బి వాట్? 2 into 40 divided by 5 1 jars 5 8 jars 8 2 jars 16. ఎన్ని లీటర్స్ కలపాలి నీళ్ళు? 16 లీటర్స్ కలపాలి. ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి, నోట్ చేసే ముందు వెరిఫికేషన్ చూడండి. 40 లీటర్స్ మన దగ్గర మిల్క్ ఉన్నాయి. 40 into 70, ఈచ్ లీటర్ 70 రూపీస్ కాబట్టి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 2800. మిల్క్ 16 లీటర్స్ అనుకుంటున్నాం, ఆన్సర్ వచ్చింది కదా. 16 into మిల్క్ కాస్ట్ ఎంత? 0. మిల్క్ కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి 16 into 0 0 అవుతుంది. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు? 2800. టోటల్ క్వాంటిటీ ఎంత అయింది? 56 లీటర్ అవుతుంది. Now 2800 divided by 56. Again each liter ఎంత ఉందో చూడండి. అది నాకు క్లారిటీ లేదు మేడం, అది రికార్డ్ ఎలా అవుతుంది అనేది నాకు తెలియదు. ఒక్క నిమిషం అండి, ఇది కంక్లూడ్ చేస్తున్నాను నేను, ఇది కంక్లూడ్ చేసి కాల్ చేస్తాను. సో లుక్ ఎట్ దిస్ నానా. 2800 divided by 56. ఈచ్ లీటర్ ఎంత అవుతుంది చెక్ చేయండి. సో 56 వన్ టైమ్ 56 50 టైమ్స్. సో మిక్సర్ 50 ఈచ్ 50. అదే కదా వాడు చెప్పింది ప్రాబ్లం లో కూడా, రైట్? వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా? రైట్, ఓకే. సో ఆల్టర్నేటివ్ అప్రోచ్ కూడా ఉంది, బట్ మీకు పేషెన్స్ లేదు కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ హియర్, రైట్? ఇస్ ఇట్ క్లియర్ నానా? Is it clear or not? Okay, now you can go. Thank you.